కదిలే కుంచె వెనుక కథలెన్నో, విభిన్న అంశాల్లో కళాకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. 18 ఏళ్ల క్రితం ప్రేమ అన్నారు, ఆయన ఓకే అన్నారు, ఆ వెంటనే పెళ్లి అన్నారు. ఆయన రెట్టించిన ఆనందంతో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. 2 పిల్లలతో కొన్నేళ్ల పాటు సుఖ సంతోషాలతో వర్ధిల్లారు. అది చూసి ఆ పెద్దాయన సంతోషించారు. కాలం ఇలాగే నిలిచిపోతే బాగుండు అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకులు తీసుకున్నారు. మరి పెద్దాయన పరిస్థితి ఏంటి? ధనుష్ కెరియర్ బిగినింగ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సినిమా ఇది. జస్ట్ 4-5 చిత్రాలు విడుదల అయ్యాయో లేదో ఇంతలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు ధనుష్. ఆ వెంటనే రజనీకాంత్ ఆశీస్సులతో పెళ్లిపీటలెక్కారు. 18 ఏళ్ల క్రితం ఒక అప్కమింగ్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటికి అల్లుడిగా వెళ్లడం అంటే తమిళనాట అంతకంటే పెద్ద సంచలనం మరొకట్లేదు. కానీ కూతురు ప్రేమకు సూపర్ స్టార్ సలాం చేశాడు. ఘనంగా వివాహం జరిపించాడు. రజనీకాంత్ కు 2 కూతుళ్లు, పెద్దమ్మాయి ఐశ్వర్య, రెండో అమ్మాయి సౌందర్య. ధనుష్ తో మ్యారేజ్ తర్వాత కొంతకాలానికి ఐశ్వర్య దర్శకత్వం వైపు వచ్చింది. 3 అనే మూవీని డైరెక్ట్ చేస్తే ధనుష్ పాడిన పాట ప్రపంచాన్ని ఊపేసింది. వీరికి 2 పిల్లలు, లింగా, యాత్ర. ధనుష్ గొప్ప శివభక్తుడు, అందుకే పిల్లలకు లింగా, యాత్ర అనే పేర్లు పెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రపంచంలో తనకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లింగా, యాత్ర అని మాత్రమే చెబుతాడు. ధనుష్, ఐశ్వర్య వీరి వివాహ బంధం, పిల్లలు, ఇలాంటి కుటుంబాన్ని చూసి సూపర్ స్టార్ చాలా ఆనందంగా ఉండేవారు. కలిసే పండుగలు, పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు. డాటర్స్ లైఫ్ గురించి ఆలోచిస్తూనే వారి లైఫ్ సెట్ చేయాలని పరితపిస్తూనే సినిమాల మీద ఫోకస్ పెడుతున్నారు సూపర్ స్టార్. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ స్టార్ పవర్ ను చూపించిన చిత్రం జైలర్. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కు లైన్ క్లియర్ అయింది. షూటింగ్ ఎప్పుడో కూడా కాలీవుడ్ నుంచి డేట్ వచ్చేసింది. రండి ముందు ఆ డీటెయిల్స్ చూద్దాం. డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే. ఆ రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ. మరి అలాంటి రోజున ఏదైనా కొత్త సినిమా అనౌన్స్మెంట్ వస్తే రజనీ అభిమానులకు అంతకంటే ఏం కావాలి? అలాంటి అనౌన్స్మెంట్ కు కోలీవుడ్ రెడీ అవుతోంది. జైలర్ తిరిగి రాబోతున్నాడని చెబుతోంది. ఈ మధ్య కాలంలో రజనీకాంత్ ఎన్నో చిత్రాలు నటించారు. కానీ జైలర్ ఒక్కదానికి మాత్రమే ఆయన సీక్వెల్ తీసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు జైలర్ రిలీజ్ అయిన వెంటనే దర్శకుడు నెల్సన్ జైలర్ సీక్వెల్ పై ఫోకస్ పెట్టాడు. గత ఏడాది కాలంగా జైలర్ సీక్వెల్ కు స్టోరీ రెడీ చేస్తున్నాడు. ఇటీవల స్టోరీ లాక్ చేయడం, ఆ స్టోరీని సూపర్ స్టార్ కు నెరేట్ చేస్తే ఆయన వెంటనే డేట్స్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్ లో జైలర్ 2 ప్రోమో షూట్ జరగనుంది. డిసెంబర్ 12 రజనీకాంత్ బర్త్డే రోజున ఆ వీడియోను రిలీజ్ చేయనున్నారు. మొదటి భాగంలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి బడా స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తారు. సీక్వెల్ లో ఎవరు గెస్ట్ రోల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జైలర్ సీక్వెల్ లో ధనుష్ కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అదే నిజమైతే జైలర్ సీక్వెల్ మరింత సెన్సేషనల్ ప్రాజెక్ట్ గా మారడం ఖాయం. టాలీవుడ్ లోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ డాన్సర్స్ లో ఒకడు అల్లు అర్జున్. అలాంటి ఐకాన్ కొన్నేళ్లుగా డాన్స్ కు దూరంగా ఉన్నాడు. పుష్ప 1 ఛాన్స్ కుదరలేదు. మరి పుష్ప 2లో అయినా అల్లు అర్జున్ డాన్స్ కు ఛాన్స్ ఉందా అంటే 100% ఛాన్స్ ఉంది అంటున్నాడు సుకుమార్. త్వరలో రిలీజ్ అయ్యే పాట కూడా అదే అట. ఒకప్పుడు అల్లు అర్జున్ వేరు, ఇప్పుడు అల్లు అర్జున్ వేరు. ఒకప్పుడు అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే థియేటర్స్ ఊగిపోయే మాస్ సాంగ్స్, అందుకు తగ్గట్లు ఐకాన్ స్టెప్స్ ఉండేవి. కానీ ఇప్పుడు ఐకాన్ పాన్ ఇండియా స్టార్ కావడంతో, పుష్పరాజ్ క్యారెక్టర్ చేయడంతో అల్లు అర్జున్ మార్క్ డాన్స్ ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. అసలే 3 ఏళ్ల తర్వాత అల్లు అర్జున్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. పైగా ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ. అందుకే సుకుమార్ కూడా డాన్స్ కు స్కోప్ ఉండే విధంగా ఒక ఊర మాస్ సాంగ్ ను మూవీలో ఫిక్స్ చేశాడు. ఫీలింగ్స్ పేరుతో రిలీజ్ అయ్యే పాట అదే అంటున్నాడు అల్లు అర్జున్. పుష్ప 2 నుంచి రిలీజ్ అయ్యే కొత్త పాటలో అల్లు అర్జున్ డాన్స్ గురించి చిత్ర యూనిట్ గొప్పగా చెప్పుకొస్తోంది. 5 ఏళ్లుగా బన్నీ డాన్స్ చేసిన పాట రాలేదు. రేపు పాట రిలీజ్ అయిన రోజున, ఫ్యాన్స్ థియేటర్స్ కు అడుగు పెట్టిన రోజున పూనకాలు ఖాయం అంటోంది చిత్ర యూనిట్. డిసెంబర్ లో మ్యారేజ్ తర్వాత హనీమూన్ కాదు, పూర్తిగా సినిమాలతో బిజీ కావాలనుకుంటున్నాడు నాగ చైతన్య. ఆల్రెడీ చేతిలో రిలీజ్ కు రెడీగా ఉన్న తండేలుంది. ఈ మధ్య కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని లైన్ లో పెడుతున్నాడట. పైగా ఈసారి హిట్ కాంబినేషన్ రిపీట్ చేయాలి అనుకుంటున్నాడట. ప్రస్తుతం నాగ చైతన్య తన పెళ్లి పనుల్లో పూర్తిగా బిజీగా మారిపోయాడు. కాబోయే శ్రీమతితో కలిసి తన పెళ్లి ఏర్పాట్లను తానే చూసుకుంటున్నాడు. ఇంత బిజీలో కూడా చైతన్య మరో క్రేజీ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తున్నాడట. ఫిబ్రవరి 7న తండేల్ రిలీజ్ అవుతోంది. ఈలోపే విరూపాక్ష డైరెక్టర్ తో కొత్త చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు చై.
జూన్ లేదా జూలైలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత లవ్ స్టోరీ కాంబినేషన్ లో మరో మూవీ చేయాలనుకుంటున్నాడట. అందుకు సంబంధించిన కథా చర్చలు శేఖర్ కమ్ములతో జరుపుతున్నాడట. లవ్ స్టోరీ తర్వాత చాలా టైం తీసుకొని దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత కుబేరా మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. కుబేరా కంప్లీట్ కాగానే వెంటనే మరో మూవీ తెరకెక్కించాలి అనుకుంటున్నాడు శేఖర్ కమ్ముల. నిజానికి ఆ స్టోరీని నానితో డిస్కస్ చేశాడు. కానీ నాని హిట్ 3, పారడైజ్, సుజిత్ సినిమాలతో ఫుల్ గా బిజీగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు సేమ్ స్టోరీని నాగ చైతన్యతో చేయాలనుకుంటున్నాడట శేఖర్ కమ్ముల. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమాలకి, మాస్ మూవీస్ కి లేదా జైలర్ లాంటి బ్లాక్ బస్టర్స్ కు మాత్రమే కాదు, ప్రేమ కథలకు సీక్వెల్స్ తీసుకొచ్చే పనిలో పడ్డారు దర్శకులు. కొన్నేళ్ల క్రితం తమిళనాట సంచలన విజయం సాధించిన చిత్రానికి త్వరలోనే సీక్వెల్ ను తీసుకురాబోతున్నారు. ఆ మూవీతో టాలీవుడ్ కు కూడా కనెక్షన్ ఉందండోయ్. తమిళ దర్శకుల ప్రతిభ గురించి తెలిసిందే. అలాంటి ప్రతిభావంతుడు ప్రేమ్ కుమార్ తీసింది 2 సినిమాలు. ఒకటి 96, మరొకటి సత్యం సుందరం. రెండింటికి 2 కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని అందుకున్నాయి. మొదటిది ప్రేమ కథ, రెండవ చిత్రం కుటుంబ కథా చిత్రం. 2 కూడా ప్రేమ్ కుమార్ కు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ దర్శకుడు 96 కు సీక్వెల్ తీసుకొస్తున్నాడంట. ఈ విషయాన్ని సత్యం సుందరం ప్రమోషన్స్ లోనే చెప్పాడు. ఇప్పుడు ఆ పనుల్లో పడ్డాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. మరోసారి త్రిష, విజయ్ సేతుపతి జోడీ కట్టేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి భాగం కథ ఎక్కడైతే ముగిసిందో సరిగ్గా అక్కడి నుంచి సీక్వెల్ స్టోరీ స్టార్ట్ అవుతుందని ప్రేమ్ కుమార్ చెప్తున్నాడు. తమిళ చిత్రం 96 మూవీని ఎంతో ఇష్టపడి తెలుగులో రీమేక్ చేశాడు దిల్ రాజు. అయితే మూవీ ఫ్లాప్ అయింది. మరిప్పుడు తమిళంలో సీక్వెల్ తెరకెక్కుతోంది. మళ్లీ తెలుగులో రీమేక్ వర్క్ స్టార్ట్ చేస్తారా, లేక తమిళ వర్షన్ను తెలుగులో డబ్బింగ్ రూపంలో రిలీజ్ చేస్తారా అనేది కొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.